According to reports, tension prevailed outside the Jubilee Hills police station on January 20, 2026. Police and BRS Bharat Rashtra Samiti cadres engaged in scuffle as party workers raised slogans against the police. The situation turned chaotic when officers tried to disperse the activists gathered at the station. The unrest was linked to the police investigation, during which former Minister Harish Rao was questioned by the special investigation team. Supporters of Rao assembled near the station, resulting in heated exchanges and pushing between the police and party members. ఏ ఉద్దేశంతో నిర్బంధించారో చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉన్నది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు వెంటనే హరీష్ రావు గారిని పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి పంపించాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే హైదరాబాదు అగ్నిగుండం చేయడానికి తెలంగాణ వాదులమంతా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలమంతా సిద్ధంగా ఉన్నాం. మా నాయకుడిని అరెస్ట్ చేస్తే, మా నాయకుడిని పోలీస్ స్టేషన్లో బంధిస్తే మేమేదో ఇబ్బంది పడతామని అనుకుంటే మీ పొరపాటు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా నువ్వు చేస్తున్నది తప్పు. నీ మంత్రుల మధ్య మీ పంపకాల మధ్య మీ గొడవలు చూసుకోక, అది చేతగాక దాన్ని బయట పెడుతున్న మా నాయకుడిని నిర్బంధించడం, మరీ 4-5 గంటల పాటు 6 గంటల పాటు పోలీస్ స్టేషన్లో ఉంచడం చాలా దుర్మార్గమైన చర్య. హెచ్చరిస్తున్నాం, ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. హరీష్ రావు గారంటే ఒక వ్యక్తి కాదు, తెలంగాణ శక్తి. ఆ తెలంగాణ ఉద్యమానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది 160 సెక్షన్ 160 ఇచ్చినటువంటి నోటీసు ఓన్లీ విట్నెస్ విచారించడానికి గంట 2 గంటలు తీసుకున్న టైం 6 గంటల టైం అవుతుంది. అయినా హరీష్ అన్న ఏ రకమైనటువంటి సంబంధం లేకుండా హరీష్ రావును ఇన్ని రకాలుగా హింసపెట్టడం న్యాయం కాదు. ఎందుకంటే ఏ లా సెక్షన్ ఏ లా ప్రకారమైన 160కి సంబంధించిన ఎంక్వైరీ 1 అవర్ 1.5 అవర్ 2 అవర్స్ మాత్రమే. కానీ అంతకన్నా ఎక్కుంచుకొని ఇప్పటిదాకా అరేంజ్మెంట్ చేస్తూ షుగర్ పేషెంట్ 2 గంటలకు భోజనం పెట్టిన వ్యక్తులు ఈ రోజు అంటున్నారు కదా. ఎక్కడ పంపాలి? ఎవరు పంపారు? ఇంటికాడ నుండి ఫుడ్ వచ్చిందని చెప్తున్నారు. తెచ్చిన తర్వాత 2 గంటల తర్వాత పెట్టిరమ్మా. పద్ధతి కాదు కదా అది. అసలు విట్నెస్ విచారించడానికి ఒక 1/2 అవర్ 2 అవర్ 3 అవర్ 160 141 కాదు. వాళ్ళు ఇచ్చినటువంటి సిఆర్పి సెక్షన్ ప్రకారం 141 కాదు, 160 141 అయితే నువ్వు ఎన్ని గంటలు విచారించినా మేము కూడా అభ్యంతరం చెప్పగలం కాదు. కాకపోతే ఏంటంటే హరీష్ రావును కావాలని సంబంధం లేని, ఆయన హోమ్ మినిస్టర్ కాదు, ఆయన ఎలాంటి సంబంధం లేని సెక్షన్లో నువ్వు చెప్పినవట కదా, నువ్వు చేసినవట కదా అని మాట్లాడడం ధర్మత కాదు, పద్ధతి కాదు. అందుకని మేము అంటున్నాం, మేము ఓకే తోడున్నాం. సిద్దిపేట కాన్ఫరెన్స్ ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఓకే తోడున్నాం. కానీ రెచ్చగొడితే మాత్రం మంచిగా ఉండదు. అందరికీ మర్యాద ఇస్తాం. మేము పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మాకు ఎనలేని గౌరవం సిద్దిపేటలో. అలాంటి హరీష్ రావు మర్చిపోతాయి కాదు, తొందరగా విడిచిపెట్టాలని కోరుకుంటాం. జై తెలంగాణ. ఏ ఉద్దేశంతో నిర్బంధించారో చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉన్నది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు వెంటనే హరీష్ రావు గారిని పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి పంపించాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే హైదరాబాదు అగ్నిగుండం చేయడానికి తెలంగాణ వాదులమంతా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలమంతా సిద్ధంగా ఉన్నాం. మా నాయకుడిని అరెస్ట్ చేస్తే, మా నాయకుడిని పోలీస్ స్టేషన్లో బంధిస్తే మేమేదో ఇబ్బంది పడతామని అనుకుంటే మీ పొరపాటు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా నువ్వు చేస్తున్నది తప్పు. నీ మంత్రుల మధ్య మీ పంపకాల మధ్య మీ గొడవలు చూసుకోక, అది చేతగాక దాన్ని బయట పెడుతున్న మా నాయకుడిని నిర్బంధించడం, మరీ 4-5 గంటల పాటు 6 గంటల పాటు పోలీస్ స్టేషన్లో ఉంచడం చాలా దుర్మార్గమైన చర్య. హెచ్చరిస్తున్నాం, ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. హరీష్ రావు గారంటే ఒక వ్యక్తి కాదు, తెలంగాణ శక్తి. ఆ తెలంగాణ ఉద్యమానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి